హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను బోటీ కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈరోజు ఈ వీడియోలో చూపిస్తాను. ముందుగా స్టవ్ వెలిగించుకుందాము. బోటీ కర్రీకి సరిపడా ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ హీట్ అయిందండి. ఇప్పుడు ఆనియన్స్ వేసుకుందాం. నేను 1 కప్ ఆనియన్స్ తీసుకున్నాను. అంటే 3 పచ్చిమిర్చి ముక్కలు, కొద్దిగా పుదీనా, కొద్దిగా కొత్తిమీర. ఒక్కసారి బాగా కలుపుకుందాము. ఆనియన్స్ ఫ్రై అవుతున్నాయి కదా, ఇప్పుడు మనం 1 టేబుల్ స్పూన్ అల్లం పేస్ట్ వేసుకుందాం. 1 టేబుల్ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1 టేబుల్ స్పూన్ గరం మసాలా. ఒక్కసారి వీటన్నిటిని బాగా మిక్స్ చేసుకుందాం. ఇప్పుడు ఇందులో హాట్ వాటర్లో నేను ముందే క్లీన్ చేసి పెట్టుకున్నాను 1/2 kg బోటీ. ఇప్పుడు వేసేసుకుంటున్నాను. మసాలా అంతా కలిసేలాగా బాగా బోటీని కలుపుకోవాలి. ఇట్లా ఇప్పుడు ఇందులో టేస్ట్కి సరిపడా సాల్ట్, టేస్ట్కి సరిపడా కారం, వన్ కప్ టమాటో ముక్కలు. ఒకసారి బాగా మిక్స్ చేసుకుందాం. ఈ బోటీ కర్రీ పుల్కాలోకి, రైస్లోకి చాలా బాగుంటుందండి. కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుందాం. ఇప్పుడు మూత పెట్టేసుకుందాము. చూద్దాము. బోటీ కర్రీ బాగా దగ్గరకు అవ్వాలండి. ఈ వాటర్ అంతా ఇంకిపోవాలి. అప్పుడు బోటీ మంచిగా కుక్ అవుతుంది. చూద్దామండి ఒకసారి. మరి కొద్దిసేపు కుక్ చేసుకుంటే సరిపోతుందండి. మరి కొద్దిసేపు మూత పెట్టుకుందాము. చూద్దామండి. చూశారు కదా, వాటర్ అంతా వెళ్ళిపోయినాయి, ఆయిల్ అంతా బయటకు వచ్చేసింది. చూశారు కదా ఫ్రెండ్స్, టేస్టీగా ఉండే బోటీ కర్రీ రెడీ అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేసేసుకుంటున్నాను. ఒక్కసారి ఇంట్లో ట్రై చేసి చూడండి. ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి. ఓకే ఫ్రెండ్స్, మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి. మరిన్ని వీడియోస్ కోసం చూస్తూనే ఉండండి నా ఛానల్ని. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.